నాకు ఎడం పక్క రొమ్ములో గడ్డొచ్చింది. అయితే నేను ఎవరికి చెప్పుకోలేదు. సంవత్సరం వరకు కూడా ఇక అట్టాగే ఉండి పనికి వెళ్తున్నాను. అయితే హాస్పిటల్కి వెళ్తే ఒక హాస్పిటల్లో మందులు ఇచ్చి కరిగిపోయిద్దమ్మా, మరి నువ్వు ఏం బాధ లేదని పంపించేశారు. పంపించేసినాక నేను మందులు ఆడుకున్నాను. మందులకి అయితే నాకు తగ్గలేదు. తగ్గపోతే ఇంకొక హాస్పిటల్కి వెళ్ళాను. ఆ హాస్పిటల్కి వెళ్తే స్కానింగ్ చేశారు, రిపోర్ట్లు చేశారు. ఆ డాక్టర్ గారు చూసి, అమ్మ నీకు ఎందుకు కొంచెం అనుమానంగా ఉంది, అట్ట అనిపిస్తుంది నాకు, నువ్వు అర్జెంటుగా ఇంకొక గుంటూరు హాస్పిటల్కి రాస్తున్నాను, నువ్వు అక్కడికి వెళ్ళిపోను అని అంది. అయితే నేను ఇక హాస్పిటల్కి వెళ్ళినప్పుడు నాకు సూది పరీక్ష చేశారు. అందులో ఏం తెలియలేదమ్మా, నీకు మొక్క పరీక్ష కూడా చేయాలి అన్నారు. మొక్క పరీక్ష కూడా చేయాలన్నప్పుడు మొక్క పరీక్ష చేసేటప్పుడు యేసయ్య బెడ్ మీద పడుకున్నప్పుడు ప్రార్థన చేసుకుంటుంటే ఇసాక్ అయ్యగారు రూపమే నా కళ్ళల్లో కనపడుతుంది. అయ్యా నువ్వు మేలు చేస్తావని నేను నమ్ముచున్నాను నాయన. నేను అలాగే నాయన 5 రోజుల తర్వాత ఆ రిపోర్ట్లు వచ్చినప్పుడు నేను ఇంటికాడ పని చేసుకుంటూ బయలుదేరి వెళ్ళేటప్పుడు నా వాక్యం పెట్టుకున్నా. ఆ వాక్యం పెట్టుకున్నప్పుడు ఇసాక్ అయ్యగారు నాకు చూటయ్యే మాటలే వస్తున్నాయి. ఆ వాక్యం కూడా అవి వచ్చేటప్పుడు, నాయన నువ్వు హాస్పిటల్కి వెళుతున్నావా, నీ రిపోర్ట్లు ఏమైనా వస్తాయని నువ్వు బాధపడుతున్నావా, బిడ్డ నువ్వు దిగులు పడవద్దని నాకు వాక్యం ద్వారా నాకు సెలవిచ్చాడు. అయితే లోనికి మా ఆయన మా వదిన గారు వెళ్ళారు. వాళ్ళిద్దరు వెళ్ళి మాట్లాడినప్పుడు పేషెంట్ని కూడా తీసుకురండి అమ్మ, ఏం బాధ లేదు, రిపోర్ట్లు అన్నీ మామూలుగానే వచ్చినాయి అన్నారు. వారి ముఖంలో సంతోషంగా బయటకు వచ్చారు. అయ్యా నాకు నువ్వు చేసిన ఈ మేలును బట్టి నేను సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నాను. ఇదే నా చిన్న సాక్ష్యం.